Local Kitchen. మన నెక్స్ట్ ఐటమ్ కొబ్బరి బూరెలు అండి. అది ఎలా తయారు చేయాలో లత గారిని అడిగి తెలుసుకుందాం. లత గారు, మన నెక్స్ట్ ఐటమ్ కొబ్బరి బూరెలు కదండి. మరి కొబ్బరి బూరెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? చెప్తానండి. మినప్పిండి, బియ్యం పిండి, బెల్లము, కొబ్బరి, పచ్చి కొబ్బరి. ఓకే. అంటే ఈ మినప్పిండి అంటే మినపప్పుని మనం ముందుగానే నానబోసి 2 గంటల సేపు నానబెట్టుకోవాలండి. తర్వాత మిక్సీలో వేసుకోవాలండి. దీంట్లో బియ్యం పిండి కలపాలి. అంటే మనం గారెలు అవి వేస్తాం, వాటికి కొద్దిగా గట్టిగా కలుపుకోవాలండి. అంటే పిండిని రుబ్బుకుని అందులో మనం మళ్ళీ బియ్య పిండి కూడా యాడ్ చేసుకుని మనం బూరెలు చేస్తాం. అవునండి. ఓకే, మరి తయారు చేద్దామా? తయారు చేయమంటారా? ముందు ఏం చేద్దామండి? అలా ఇది పెట్టినా. ఓకే, ఇందులో కొంచెం వాటర్ వేయండి. వాటర్ వేసిన అంటే ఏం చేస్తారు ఇప్పుడు? వాటర్ కొంచెం బాయిల్ అయ్యాక ఇందులో బెల్లం వేయాలి. ఓకే, బెల్లం వేసి బెల్లం వేసి బాగా పాకం రానివ్వాలి. పాకం వచ్చాక కొబ్బరి వేయాలి. పచ్చి కొబ్బరి అంటే ఈ కొబ్బరిని మనం తిరిగి పెట్టుకున్నామండి. ఇది మిక్స్ చేసి పెట్టాను. ఓకే, ఇది పాకంలో వేసి బాగా కలపాలి. ఓకే, అంటే మనం కొబ్బరి పూర్ణాలు తయారు చేసుకుంటాం. ఓకే, బాగా కలపాలి. గట్టికి వచ్చాక ఉండలు చుట్టి పూర్ణాలు. అది చల్లారిన తర్వాత అంటే విడిగా ప్లేట్ లో తీసుకుని చల్లారిన తర్వాత పూర్ణాలు లాగా చేసుకుని వాటిని మనం డిప్ చేసి మనం బూరెలు చేసుకోవాలి. ఓకే, వాటర్ బాయిల్ అయ్యిందండి. బెల్లం వేస్తుంది. అంటే ఈ పాకాన్ని మనం చాలా తక్కువ వాటర్ వేయాలండి. అప్పుడు బాగా పాకం వస్తుందండి. వచ్చేటాక కొబ్బరి వేసుకోవాలండి. ఇది ఇట్లా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు పెట్టేస్తుంది. కొంచెం వాటర్ వేసుకుంటే తొందరగా బాయిల్ అవుతుంది, పాకం వచ్చేస్తుంది. ఇట్లా కలుపుతూ ఉంటే కిందకి పట్టదండి, అడగట్టదండి. కొంచెం తక్కువ వాటర్ వేసుకుంటే తొందరగా పాకం అయిపోతుంది. ఇంకా దగ్గర పడిపోతుందండి పాకం. అదే మనకి పాకం అయిన విషయం ఎలా తెలుస్తుంది? ఇలాగా బబుల్స్ లాగా వస్తుంటే పాకం ఇట్లాగా వచ్చినట్టయితే అండి పాకం దగ్గరకు వచ్చేస్తుందండి. ఈ పాకము దగ్గరగా రావాలండి. వచ్చినప్పుడు కొబ్బరి వేసుకుని బాగా తిప్పాలండి. అంటే మనం ఇది ఇప్పుడు ఒక చిప్ప కొబ్బరి అండి, ఇది ఒక హాఫ్ కోకోనట్ ఇది. దానికి మనం ఎంత తీసుకున్నాము? సేమ్ క్వాంటిటీ బెల్లం తీసుకున్నాము. అంటే మామూలుగా పిల్లలకి ఇది కూడా చేసి పెడతాం కదా, కొబ్బరి బూరెలు అవి. అదే కొబ్బరి బ్లౌజ్ అంటే వీటిని అంటారండి. కొబ్బరి దగ్గర పడిపోయిందండి పాకము. కొబ్బరి ఇందులో కొబ్బరి వేనా? అవునండి. ఒకసారి వేనా కొద్దిగా వేయమంటారు? కొంచెం వేయండి. ఇలా తిప్పుతూ ఉండాలండి. తిప్పాక దగ్గరకు వచ్చాక బౌన్లో తీసుకోవాలండి. చల్లారిన తర్వాత మనం ఉండల్లాగా చేసుకోవాలి. ఇందులో కూడా క్వాంటిటీ మనం సరిగ్గా మెజర్మెంట్ సరిగ్గా తీసుకోకపోతే రాదు. అది రావు. అది రాకపోతే బూరెలు వేసేటప్పుడు బూరెలు కూడా పాడైతాయండి. ఇలా మనం పంచదారతో కూడా చేసుకోవచ్చు కదండి? చేసుకోవచ్చండి, ఎవరిష్టం. చాలా మంది బెల్లం ఇష్టపడతారు. జనరల్ గా బూరెలు అంటేనే మనం ఎక్కువ బెల్లంతోనే చేస్తాం. అంటే కొబ్బరి కూడా వేసిన తర్వాత ఇందులో ఉండే వాటర్ అంతా కూడా అబ్జార్బ్ అయిపోయి బాగా పడుతుంది. అయ్యేంత వరకు మనం దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేయండి. దీన్ని మనం విడిగా ఇంకో ప్లేట్ లో తీసుకుందామండి. త్వరగా చల్లారుతుంది.
చల్లారిద్దామండి. ఓకే, పక్కన పెడుతున్నానండి. పక్కన కళాయి పెట్టి అంటే ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి మనం నూనె పెట్టుకోవాలండి. నూనె ఏమంటారు? నూనె వేయండి. చాలండి. ఒక బోన్ తీసుకోండి. దీంట్లో మినపిండి వేయాలండి. అంటే తోపు అంటారు కదండి, తోపు పిండి. తోపు పిండి పైన మనకు సరిపడినంత ఇందులో బియ్యం పిండి వేసుకోవాలండి. అంటే ఇందులో మనం ఉప్పు అది ఏం వేయలేదు కదండి? ఇందులో ఆల్రెడీ వేస్తాను. ఇందులో మినపప్పులో వేస్తానండి. ఓకే, అంటే కొద్దిగా పేరుకి వేస్తారు. పేరుకి వేస్తానండి. చాలా బియ్య పిండి ఎక్కువైతే కూడా చాలా గట్టిగా వస్తాయండి. ఇంకా వాటర్ కూడా కొద్దిగా చాలా అంటే కొద్దిగా పలచగానే కలుపుకోవాలి మనం. అవునండి. ఇది చల్లరిపోయిందండి. ఇప్పుడు గుండెలు చుడుతున్నామండి. ఇది చుట్టి ఈ పిండిలో వేసుకోవాలండి. ఇలా పలుచగా తోపులాగా ఉండాలండి. ఆయిల్ వేడెక్కిందండి. ఇది ఇలాగా ఈ పూర్ణాలు ఇందులో పెట్టుకోవాలండి. పెట్టుకుని ఇట్లా వేసుకోవాలండి. అంటే మనకి మినప్పిండి కూడా ఫ్రెష్ గా ఉండాలి. కొద్దిగా ఏమాత్రం పులిసినా కూడా మనకి మంచిగా వచ్చేస్తుంది కదండి, పైగా విచ్చిపోతుంది. బాగా రాదండి. మామూలుగా అంటే ఈ కొబ్బరి బూరెలు ఇవి చేయడం చాలా కష్టం అంటారు కదా, బట్ మీరు చూపిస్తుంటే చాలా ఈజీగా అనిపిస్తుంది నాకు. ఆ ఇడ్లీ పిండితో కూడా మనం చేయొచ్చు. కొబ్బరి ఉంటే తొందరగా తయారు చేసుకుని వేసుకోవచ్చు. ఇలాగే శనగపప్పుతో కూడా నానబెట్టి చేస్తారు కదండి? అవునండి. పూర్ణ బూరెలు అంటారు. శనగపప్పు నానబెట్టి పప్పు రుబ్బిండి బెల్లం పాకం పెట్టి అందులో వేయాలండి. అది కూడా సేమ్. దానికంటే కూడా ఇది ప్రొసీజర్ చాలా ఈజీగా ఉంది. బెల్లం పెట్టారు, బెల్లం వెంటనే పాకం అవగానే అందులో కొబ్బరి కలిపేశారు. చాలా త్వరగా చల్లారిపోయేవి. టేస్ట్ బాగుంటుందండి. చాలా మంది ఇష్టపడతారు. అంటే మెయిన్ తోపు పిండి మీద కూడా ఆధారపడి ఉంటుంది కదండి? అవునండి. బాగా ఫ్రై అయ్యాయి కదండి. తీసుకుంటాం. వీటిని సిమ్లో పెట్టి ఫ్రై చేయాలండి. ఎక్కువగానే పెట్టొచ్చండి. మనకు కావాల్సినంత సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి. అంటే మనం బియ్య పిండి ఇందులో కలిపాం కాబట్టి ఎక్కువ నూనె పీల్చండి. నూనె ఎక్కువ. మినప్పిండి అంటే కనుక చాలా వేడి కొబ్బరి బూరెలు రెడీ. ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది డిష్. లత గారు చాలా థ్యాంక్స్ అండి మీకు. మా లోకల్ కిచెన్కి వచ్చి చికెన్ 65 కొబ్బరి బూరెలు, ఈ 2 ఐటమ్స్ చాలా వెరైటీ డిషెస్ నేర్పారండి. చాలా థ్యాంక్స్ అండి. లోకల్ టీవీ వాళ్ళకి ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. ఎంతో కష్టం అనుకునే ఈ కొబ్బరి బూరెలు చూసారా ఎంత ఈజీగా తయారు చేశారు లత గారు. మరి మంచి వెరైటీ డిష్ నేర్చుకున్నారు కదండి, మీరు కూడా ట్రై చేస్తారు కదా. తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. కొబ్బరి బూరెలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మినప్పిండి, బియ్య పిండి, బెల్లం, పచ్చి కొబ్బరి, మినపప్పు. కొబ్బరి బూరెలు తయారు చేసే విధానం: ముందుగా కడాయి తీసుకుని అందులో కొంచెం నీళ్లు వేసుకుని, నీళ్లు కాగిన తర్వాత అందులో బెల్లం వేసుకుని పాకం వచ్చేంత వరకు దాన్ని కలుపుకుంటూ ఉండాలి. కొద్దిగా తీగ పాకం వచ్చిన తర్వాత ముందుగానే మనం తురిమి పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరిని కూడా అందులో వేసి బాగా దగ్గర వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై అయ్యి దగ్గర పడినటువంటి పూర్ణాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని విడిగా పక్కకు పెట్టుకుని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వాటిని ఉండలుగా చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో సరిపడా తగినంత బియ్య పిండిని యాడ్ చేసి అందులో ఈ రెడీగా పెట్టినటువంటి పూర్ణాన్ని అందులో వేసి మనం నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే కొబ్బరి బూరెలు తయారవుతాయి.